హాయ్ ఎవ్రీవన్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన డార్లింగ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అదేనండి రాజాసాబ్. సో అందుకనేసి నేనైతే మార్నింగ్ షోకి అయితే బుక్ చేసేసుకున్నాను 8 o'clock. అది కూడా ప్రసాద్ ఐమాక్స్లో దొరికేసాయి టికెట్స్. ఏంట్రా బాబు, అసలు టికెట్స్ కోసం ఇంత వెయిట్ చేపిస్తారని అనుకోలేదు. నిన్న నైట్ 7:30 నుంచి నైట్ 1:45కి అలా అనుకుంటా టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన వెంటనే మేమైతే బుక్ చేసేసుకున్నాము 4 tickets. అసలు దొరుకుతాయని అనుకోలేదు, కంటిన్యూగా వెయిట్ చేసాము కాబట్టి దొరికేసాయి. మేమైతే 4 members వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇద్దరిని పిక్ చేసుకోవడానికి అయితే ఖైరతాబాద్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము, మెట్రో స్టేషన్కి. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారంటే 8 o'clockకి ఉంది కాబట్టి మేమైతే 7:30కి అలా స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు కూడా వచ్చేసారు. చెప్పండి, ఫైనల్గా 10 to 8కి అయితే ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే అసలు ఎంత వెయిట్ చేస్తున్నానంటే మూవీ కోసం, అసలు నిన్నంతా నాకు చాలా టెన్షన్ ఉండే టికెట్స్ పెడతారా లేదా అనేసి. అందుకని కంటిన్యూగా అసలు 2 వరకు బుక్ మై షో ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అందరినీ సావగొట్టాను మా వాళ్ళని. పాపం వాళ్ళని నిద్ర కూడా పోనివ్వలేదు. నైట్ టికెట్స్ బుక్ అయ్యాకే పడుకోమని చెప్పాను. సో నేను ఫ్యాన్ కాబట్టి హిట్ అని చెప్తే బాగుండదు. సూపర్ 100 days అని చెప్పను కానీ బాగుంది ఫిలిం. హర్రర్, సైంటిఫిక్, హర్రర్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, సూపర్ మూవీ. పార్ట్ 2 ఖచ్చితంగా చూడాలి, లేకుంటే అర్థం కాదు. తినదు నువ్వు. 150 days నిద్రపోయినా అది వేరే విషయం. ఇంటర్వెల్లో మా వాడు నైట్ షిఫ్ట్ చేసి వచ్చి మంచిగా థియేటర్లో అయితే పడుకున్నాడు మూవీ చూడకుండా. సూపర్ ఇచ్చి పడేశాడు మా వాడు.